97లో చిన్న సంఘటన, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పాను నేను. అలాగా అయ్యగారు నాకేమి చెప్పొద్దు, మీరు ఉంటే ఉండండి లేకపోతే పొమ్మన్నా, ఎందుకంటే అది సహవాసానికి చెడదేస్తుందని. బయటికి వెళ్ళిపోయారు. ఆ కుర్రోడు కాంగోగుని ఇక మీటింగ్స్ పెడుతూ వాక్యం చెప్పడం ప్రారంభించాడు. నాకులాగా చెప్పాలని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. నాకులాగా చెప్పాలి వాక్యం అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు ఎవరు అన్నారట, హిమానగల్లాగా చదువుతున్నారు, నువ్వు కూడా అన్నారట కదా, భుజాన్ని వేసుకున్నాడు. నేను ఒకటి చెబుతా, ఒక దైవజనులాగా ఇంకొకటి చెప్పాలి అంటే ఆడి డూప్లికేటు. ఆ దైవజనుడు చెప్పినట్టు ఇంకొకటి చెప్పలేడు, ఎందుకంటే ఆడి కృప వేరు. పాల్ యాంగ్చో గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను బిల్లిగ్రహంగారులాగా వాడుకో అని ప్రార్థన చేశాడట. దేవుడు అన్నట, పాల్ బిల్లిగ్రహం బతికే ఉన్నాడా అన్నాడట. బ్రతికే ఉన్నాడు ప్రభువా. మరి బ్రతికే ఉంటే ఆయనలాగా నిన్ను వాడుకోవడం ఏంటయ్యా? నిన్ను ఆయనలాగా పిలవలేదు కానీ నీ పిలుపు వేరు, ఆయన పిలుపు వేరు. నిన్ను నిన్ను వాడుకుంటా అంతే అని మాట్లాడితే ఇంకెప్పుడు మళ్ళీ ప్రార్థన చేయలేదట. చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం, నేను ఆయనలాగా మాట్లాడేస్తున్నా, ఈలా నిన్నెవడైనా సరే నువ్వు అచ్చం ఆయనలా మాట్లాడుతున్నావు అన్నాడంటే నిన్నెవడో ఎక్కెత్తున్నాడు. అది సాతాను గడి బోధన నీకు అర్థం అవ్వాలా. నేనేంటయ్యా ఆయనలాగా మాట్లాడడం ఏంటి? ఆయన దైవజనుడు, ఆయన అనుభవం ఉంది, నేనెంత అని విధేయత నీలో రావాలా. నేను ఆయనలా మాట్లాడుతున్నాను అని కాళ్ళగరేసి తిరిగితే పోతావు. చాలామందికి ఇదే చెడ్డ గుణం. నేను ఆరులాగా పాడుతున్నా, ఈయనలాగా మాట్లాడుతున్నా, ఆయనలాగా నడుస్తున్నా. ఎవడోలాగా నడవద్దు. దేవుడు నీకు ఒక నడకిచ్చాడు, దేవుడు నీకు ఒక మార్గం ఇచ్చాడు, దాన్ని బట్టే నడవాలి. ఈ కుర్రాడు నాకులాగా మాట్లాడాలని ప్రయత్నం చేసి 2-3 ప్రసంగాలు చేస్తే అందరు పాపం కొత్త కదా, బాగా మాట్లాడుతున్నాను, అచ్చమాన గల మాట్లాడుతున్నానంట. ఇక మనోడు, ఇక నేను ఇమ్మానుయేల్ గారు సెకండ్ జూనియర్ ఇమ్మానుయేల్ గారిని అయిపోయానని పాపం కొంచెం కాలు రగరేసాడు. ఏమవలా, పిప్పన్ను వచ్చింది కుర్రోడికి. భీమవరం హాస్పిటల్కి వచ్చారు. పిప్పన్ను పని పీకిచ్చాడు. 3వ రోజున అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఫుల్గా సీమ్ పట్టేసింది బాడీ. ఏం జబ్బు లేదు. దేవుడు కొట్టే దెబ్బ కంటికి కనపడదు. నేను చెబుతున్నా, దేవుని దగ్గర పిచ్చేసేలు వేయొద్దు. మనం సేవకుల దగ్గర ఎర్రి పనులు చేయకూడదు. ఇప్పుడు కూడా అభిషక్తుడైన సేవకుడే. ఏమీ లేదు జబ్బు, కేవలం పిప్పను దించాడంతే. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు సీమ్ పట్టేసింది. 3 రోజులకే ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ అన్నాడు, పన్ను తీసేటప్పుడు 1000 మందిలో ఒకరికి వస్తుంది ఇలాగ వైరస్. ఆ వైరస్ అటాక్ అయింది, మొత్తం బ్లడ్ అంతా కూడా ఇరిగిపోయింది, ఈ కుర్రోడు బ్రతకడు, చనిపోతాడు అన్నాడు. పన్ను తీసిన 5వ రోజు చచ్చిపోయాడు ఆ కుర్రోడు.